స్తోత్రం తండ్రి. ఎక్కడో అక్కడ మేము సంతోషించండి. ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల దేవుడు, సైన్యముల అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడి మాటలు అంటూ ఉంటాము. అట్లా అన్నది మీరు గొప్ప దేవుని బిడ్డలు. హల్లెలూయా. మీరు అట్లా కనాల్సిన పని లేదు. దేవుడు తామను చేపలు పట్టిన వాడిని ఎన్నుకున్నాడు. చూడండి ఒకసారి, చదువుకున్న వారిని ఎన్నుకలేదు. సముద్రంలో చేపలు పట్టుకుని ఆయన అర్థం చేసుకోవడానికి మనకి చదువులు అక్కర్లేదు, మంచి భాష అక్కర్లేదు. న్యాచురల్ గానే మనం ఆయన్ని అర్థం చేసుకోవచ్చు. న్యాచురల్ గా మనం ఆయన అర్థం చేసుకోవచ్చు. విన్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యాన్ని మర్చిపోవద్దు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఏం చెబుతున్నాడు ఆ మాట వినాలి. వ్యర్థమైన వాటిని ఏం చేయకూడదు, మనస్సు పెట్టకయు. ఏమిటి వ్యర్థం అంటే ఈ లోకంలో మనం చూస్తున్నాం అనేకమైనవి. అంటే దేవుని ప్రార్థన కాకుండా నువ్వు ఏది చేసినా కానీ వ్యర్థమని జ్ఞాపకం చేసుకో. అంటే ఏదో సంతోషం ఉందని, ఏదో ఆనందం ఉన్నదని అటు ఇటు పరిగెత్తుతున్నారు. నో, యూ కెనాట్ ఫైండ్. నీకు ఎటువంటి తృప్తి కానీ ఎటువంటి ఆనందం కానీ నీకు దొరకదు. ఒకవేళ నీకు టెంపరీగా దొరకచ్చేమో కానీ అది నీకు పర్మనెంట్ సొల్యూషన్ కాదని జ్ఞాపకం చేసుకోవాలి. పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడే దొరుకుతుంది, దేవుడిలోనే. హల్లెలూయా. అది కూడా దేవుని వాక్యంలోనే దొరుకుతుంది. దేవుని వాక్యంలోనే నీకు ఆ ఆనందం దొరుకుతుంది. జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేయించున్నాను. మనుషులు తృప్తి చాలక వివిధ రకాలుగా ఆలోచన చేసుకొని గొడవలు పెట్టుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ అక్కడ ఏమి దొరకదని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుడిలోనే సంతోషపడితే నువ్వు అన్నింటిలో సంతోషపడతావు. నువ్వు దేవుడిలో ఆనందం ఉంటే నువ్వు అన్నింటిలో ఆనందం ఉంటావు. నువ్వు దేవుడికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తే నువ్వు అన్నింటిలో నీకు విజయం దొరుకుతుంది. నువ్వు దేవుడికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు దేనికైనా ఇచ్చినా కానీ నువ్వు అన్ని ఫెయిల్ అయిపోతావు. నీకు తృప్తి అనేది ఉండదు, నీకు సంతోషం అనేది ఉండదని జ్ఞాపకం చేసుకో. మరి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ముందు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభు నామంలో మీకు మనవి చేయించున్నాను. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఎవరు ప్రాధాన్యత ఇవ్వాలి? మనం దేవుడికే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇక ఈ లోకస్తులు చెప్పే మాటకి మనము ప్రాధాన్యత ఇవ్వద్దని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అంటే నువ్వు నమ్మిన దేవుడు. అవే నువ్వు నమ్మిన దేవుడు. యేసయ్య మాట వినడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ ఇంకెవరి మాట నువ్వు వినడానికి ప్రయత్నించి నీకు సొల్యూషన్ దొరకకపోతే నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు, ఏం చేయాలో చెప్తాడు. నీ గరిబిలి ముందు మనసులో నువ్వు ప్రార్థన చేశాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. లేదా ఒక సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పక్కన ఆలోచన ఉంటే ఇట్లున్నానయ్యా అని చెప్తే వాటి సొల్యూషన్ నీకు ఏదన్నా సలహా, దైవికంగా సలహా దొరుకుతుంది. కానీ నీకు నీవుగా నిర్ణయాలు తీసుకొని ఈ లోకంలో వారి సలహాలు తీసుకొని మనం పరిగెత్తితే దానివల్ల ఉపయోగము ఉండదని ప్రభునామంలో మీకు మనవి చేయించున్నాను. హల్లెలూయా. కపటముగా ప్రమాణము చేయగలవు. కపటముగా మనం ఉండదు. ఎస్ అంటే ఎస్, నో అంటే
నిన్నెవరు తిట్టరు, నిన్నెవరు కొట్టరు, నిన్నెవరు బలవంతము చేయరు. ఒక మాట చెప్పి ఒకటి చేస్తే అది కష్టము, గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటి మనము ఉండకూడదు. అట్లాంటి వారికి దేవుని పరిశుద్ధ ఆలయంలో, దేవుని పరిశుద్ధ కొండ మీద ఉండటానికి అవకాశము ఉండదు. ఎవడు యెహోవా పర్వతంలోకి ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతం మీదకి ఎక్కదగిన వాడు అంతగానే ఉన్నాడు. 7వ వచనం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మీ పైకెత్తుకుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. మహిమగల రాజు ఎవడు వచ్చినట్లుగా ఏం చేయాలి? పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకుడి. ఇంకా హృదయాలు తెరవండి. ఎక్కడైనా ఆ దేవుడు వచ్చినట్లుగా ఇకనైనా కానీ మన హృదయాలు తెరవాలి. మన గుమ్మములు ఓపెన్ చేయాలి. గుమ్మములు ఓపెన్ చేయాలి. ఈ పరిశుద్ధ పర్వతం మీద నిలిచిపోదగిన వాడు యథార్థమైన ప్రవర్తన కలిగి గుర్తుపెట్టుకోవాలి, తిప్పెట్టుకోండి. ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకోవాలి. యథార్థంగా మనం జీవించాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. పొరపాటు కూడా మనం ఇంకో మాట చెప్పి ఇంకో మాట ఇంకో పని చేయదు. హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? నిజము పలకాలి, నేర్చుకోవాలి. తన చెల్లి అంటే ఎవరు? ఫ్రెండ్, స్నేహితుడికి. హల్లెలూయా. తన స్నేహితుడికి, తన పొరుగు వారికి మీద నిందమోపడు, కీడు చేయడు. మనము ఎవరి గురించి అసూయ పెట్టుకోకూడదు. ఎవరి గురించి మనము ఒకలాంటి మత్సరము అనగా క్రోధము మనం పెట్టుకోకూడదు. మంచిగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి. చెలికానికి అనగా నీ స్నేహితుడికి, లేదా నీ భార్యకు, నీ భర్తకు, లేదా నీ పక్కన ఇంటి వారికి కీడు చేయడానికి మనం ప్రయత్నం ఎప్పుడు కూడా వాడు చచ్చిపోను, వాడు ఇంకో పడిపోను, ఇవన్నీ మనం అనుకోకూడదు. ప్రభు నామంలో అందరూ బాగుండాలి. ఎవరు కావాలి? బాగుండాలి. మన పక్క ఉన్నాడు పడిపోకూడదని, వాడు వదులుతున్నాడు అనేది మనం ఎటువంటి అసూయ సంతోషం. వారు డెవలప్ అయినా కానీ మీరు సంతోషపడండి. హల్లెలూయా. టైం వచ్చినప్పుడు దేవుడు తప్పక నిన్ను కూడా దీవిస్తాడు అన్నాడు. ఆమేన్. తన పొరుగు వారి మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినా కానీ మాట తప్పడు. తన ద్రవ్యము పట్టుకొనడు. నష్టము కలిగినా కానీ మాట తన ద్రవ్యములకు వడ్డీకి. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. ఎక్కడ దొరకదు. నీకు నువ్వే సృష్టించుకోవాలి ఆనందాన్ని, నీకు నువ్వే సృష్టించుకోవాలి సంతోషాన్ని. అంతేగాని నీకు ఎక్కడో ఉందని నువ్వు పరిగెత్తితే మళ్ళా నీకు దొరకదని జ్ఞాపకం చేసుకో. వెనక్కి రావాల్సిందే. ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి. ఇక్కడే దొరికింది. ఆమేన్. అందుకని పిల్లరా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వారిని సమకూర్చుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మీకు దీవించుగాక. ఏది ఏమైనా కానీ మీరు భోజనం పెట్టవచ్చు, గొప్ప గొప్ప కాలు పెట్టవచ్చు, కానీ దేవుని పనికి ఆటంకం గుర్తు పెట్టండి. మీరు పెట్టే భోజనమైనా, మీరు ఇచ్చే డబ్బులైనా కానీ అవి లెక్కలో కాదు. దేవుని పనికి ఎప్పుడు కూడా ఆటంకంగా ఉండదు. ఒక సమయం పెట్టుకున్నారంటే ఆ సమయానికి మీరు ఆ పని చేసుకోవాలి. దేవుని సన్నిధికి మీరు ఎన్ని చేసినా దేవుని సన్నిధి కోరుకుంటే మీ భోజనాలు క్రమం ముందు పెట్టుకొని ఒకవేళ భోజనాలు చేయాలనుకుంటే అలా పాటి వచ్చి భోజనాలు చేయండి, రాత్రికి అటెండ్ అవ్వండి. ఆమేన్. ముందు పెట్టుకోవాలి. నేను 10 గంటలకు వచ్చి ఉంటే 1 గంటలు తిప్పి అంటాను, అట్లా అనుకోమన్నాడు. We die tomorrow, so you today you should teach them అన్నాడు బైబిల్. హల్లెలూయా. మన మరణము రేపు అనుకొని ఈ రోజే జాగ్రత్త పడమంటున్నాడు. హల్లెలూయా. నేను 10 ఏళ్ళు బతుకుతానని అనుకోవద్దు. నువ్వు చనిపోయినప్పుడు రేపే. ఆర్ యు రెడీ? ఎంతో సంఘానికి ఈ రోజే అనుకోవాలి.
టుమారో, టుడే ఈజ్ అవర్స్, టుమారో ఈజ్ గాడ్స్ అన్నమాట. హల్లెలూయా. ఈ రోజు ఏంటంటావు? నేను రేపు చెప్తానని నువ్వు రేపటి దినం నీది కాదు. ఈ రోజే టుడే ఈ సాల్వేషన్, ఈ రోజే అనుకూలమైన సమయము, ఈ రోజే రక్షణ దినమనందు బైబిల్. రేపని అల్లా. ఆమేన్. సంకల్పంగా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క చర్చ ఏంటంటే మొదటిగా ప్రభువునందు విశ్వాసం ఉంచి మనం బాప్తిస్మము తీసుకోవాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము తీసుకోవాలి. తర్వాత నువ్వు రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవడము ఆచరించాలి. ఈ రెండు పనులు చేయాలి. బాప్తిస్మం అనేది ఒకసారి తీసుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి. బాప్తిస్మం అనేది ఒకసారి తీసుకుంటాం. రొట్టె ద్రాక్షరసం మాత్రం ప్రతి నెలకు ఒకసారో లేదా ప్రతి వారం ఒకసారో తీసుకుంటాం. అటానమీ ఆఫ్ లోకల్ చర్చ్ అంటే మన చర్చ్ యొక్క అనుకూలతను బట్టి నెలకు ఒకసారి కానీ లేదా ప్రతి వారమైనా కానీ కొంతమంది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ప్రతిరోజు కూడా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. తీసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరము లేదు. మనమైతే చేయలేక నెలకు ఒకసారి చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఈ నెలలో మరి ఇప్పుడు ఈ రోజు మొదటి ఆదివారం కాబట్టి మనం మొదటి ఆదివారం అని చేసుకుంటున్నాం. దీన్ని మనం ఆచరిస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1 ఏం చేయాలి? ముందు it is also reminds Jesus he is still working in and through us. యేసు ప్రభు ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం అనేది దేవుడు మనలో పనిచేస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనలో దేవుడు, యేసు ప్రభు ఎప్పుడో చనిపోయాడు వెళ్ళిపోయాడు అనుకోవద్దు. యేసు ప్రభు ఇంకా మనలో ఏం చేస్తున్నాడు? మనలో ఉండి కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉంచాడు. ఆయన ఉండి మనకి కార్యము చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. చూడండి, యేసు లేని దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. 100% గాడ్, 100% దేవుడు. ఆయన దేవుడి యొక్క జ్ఞానము అర్థం కావాలంటే యేసు ప్రభువును సృష్టిని కాదు. దేవుడిని ప్రార్థన వింటారా? నో. దేవుడు నేను డైరెక్ట్ దేవుడితో మాట్లాడతాను, నాకు దేవుడు ఉన్నాడు, యేసుడు, యేసు నాకు నచ్చేది, యేసు నా పోతాను అంటారు. యేసు నామములో నువ్వు ప్రభువుని తండ్రిని అడగకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. దానిని ఆశీర్వదించి ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విడిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలో త్రాగుడి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Many days to you.
greetings to you. Many greetings to you, dear Joshua. Many greetings to you. Happy long life to you. Happy